జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి పట్టణంలోని గంధ మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఉదయగిరి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో శ్రీ 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 హజరత్ ఖాజా షా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ సాహెబ్ ఖాదరీ జౌలియా వారి 219వ గంధ మహోత్సవము ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ గంధ మహోత్సవానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. అబ్దుల్ ఖాదర్ ఖాన్ షావలి ఆశీర్వాదాలు పొందారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా గల్లెపూలతో ప్రత్యేకించి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఉదయగిరిలో జరుగుతున్నటువంటి గంధ మహోత్సవ కార్యక్రమ విశిష్టతను కావ్య కృష్ణారెడ్డి వివరించారు. సైడ్ తీసేయండి. మీ అభిమానం ప్లస్ ముస్లిమ్స్ కాదు మతం మీద తీసుకెళ్తారు. చాలా పనులు మనకి. छोड़ा
صلوا على النبي. శివనే దయచేసి వేదిక మీదకు శివనే అఖి థ్యాంక్ యూ సో మచ్. సో మరి మనకు కావాలి ఓకేనా? అల్లా యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు అందరితో ఉండాలని ఉదయగిరి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గారి 219వ గంధ మహోత్సవం, అంటే ఆయన మనందరినీ విడిచి 219 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన వర్ధంతిని మనందరం కూడా జరుపుకుంటున్నాం. అల్లాకి సృష్టికర్త ఆదం యొక్క ప్రచార సాధకులుగా మహమ్మద్ ప్రవక్త జీవించి అల్లా యొక్క కీర్తి పతాకాలని ప్రపంచానికి నలుమూలల ప్రచారం చేసే సందర్భంలో కొంతమంది కలిసి అల్లా మహమ్మద్ ప్రవక్త యొక్క ముదిమనవుడైనటువంటి హసన్ గారిని దారుణంగా కుటుంబ సభ్యులందరినీ కూడా శరణు కోరితే వారిని చంపిన దానికి చిహ్నంగా మనం ఇటీవల కాలంలో మొహరంలో నాడు పీర్లు పండుగలు మనందరం కూడా జరుపుకొని వారి ఆత్మశాంతి చేకూర్చేందుకు, వారి మరణానికి తోడుగా మేము కూడా బల్లెలు బరిసెలు అన్ని పట్టుకుని మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ హసన్ గారికి అంకితం చేస్తూ మనం మొహరం కార్యక్రమాన్ని 10 రోజులు జరుపుకున్న తర్వాత ఉదయగిరి గడ్డ మీద సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గారి ఉరుసు కార్యక్రమం, ఈ రోజున ఈ కార్యక్రమానికి నేను రావటం జరిగింది. బుడిబుడి నడకల మధ్య, రాజకీయ ఒడిదుడుకుల మధ్య జ్ఞానాన్ని నేర్పింది నాకు ఉదయగిరి నియోజకవర్గం. నేను 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన నాడు ఉదయగిరిని సేవ చేయాలి, ఉదయగిరి వెనకబడ్డ ప్రాంతం, ఒక రైతు బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాటి నుంచి నేటి వరకు కూడా ఉదయగిరిలో నడియాడుతూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నా, మీతో కలిసిమెలిసి ఉంటూనే ఉన్నా. అయితే రాజకీయ పరిస్థితుల్లో నన్ను మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కావలి నుంచి పోటీ చేయమని చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఉదయగిరి ప్రజలు ఈ ప్రాంతం నుంచి వలమటి ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకి వెళ్తున్నారు, వీళ్ళని ఆర్థికంగా పెంచాలి, వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి, డ్యాములన్నీ తీసుకురావాలి, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేస్తే కల్మషం లేని ఉదయగిరి ప్రజలు తాగటానికి నీరు, ఉండటానికి కాలనీలు, పని చేసుకోవడానికి వ్యవసాయ భూములు కానీ చేయగలిగితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఒక పేద కుటుంబంలో పుట్టే రైతు బిడ్డగా నా జీవితానికి ధన్యమవుతుందని ఆలోచించా. కానీ బాబు గారి నిర్ణయం ప్రకారం ఒక మంచి నాయకుడిని మీకు కావాలని నేను ఉదయగిరికి పరిచయం చేస్తూ, కాకర్ల సురేష్ గారు మంచి వ్యక్తి, మంచి మనసున్నటువంటి వ్యక్తి ఉదయగిరికి రావటం, ఆయన కానీ నేను కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఇద్దరం కూడా రామ లక్ష్మణులాగా, ఆయన రాముడుగా ఉంటే
నేను లక్ష్మణుడిగా తోడుగా ఉండి ఈ ఉదయగిరి అభివృద్ధికి అన్నకి తోడుగా తమ్ముడుగా నేను ఉంటానని కూడా ఉదయగిరి ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను హిందువుని, నికార్సైన హిందువుని, కానీ ముస్లిం మెడల నాకు ఒక ప్రత్యేక ప్రేమానురాగాలు ఉన్నాయి. మీ యొక్క నడవడిక, మీ యొక్క క్రమశిక్షణ, మీరు మాట మీద నిలబడే మనస్తత్వం, అల్లా మీద ఉండే విశ్వాసం, మీరు నమాజ్ చేసే పద్ధతి నాకు బాగా నచ్చింది. కాబట్టి సంవత్సరానికి 2-3 సార్లైనా మసీదుకి వెళుతుంటా, దర్గాలను సందర్శించుంటా, ముస్లింస్ని నా రాజకీయ జీవితంలో ఒక భాగస్వామిగా పెట్టుకున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు అన్నిటికీ తెలిసినప్పటికీ కూడా ముస్లిం యొక్క మత విశ్వాసాలని ఒక్కసారి మళ్ళా నెమరేసుకునే విధంగా మీ ముస్లింస్ యొక్క 5 విధానాలు నాకు నచ్చినాయి. ఆ 5 విధానాలలో మొట్టమొదటి సహదా, అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, ఆ ఇచ్చిన జీవితంతోనే మనం బతుకుతున్నాం. అందుకని కృతజ్ఞతగా నిరంతరం కూడా అల్లాని మీద నమ్మకం పెంచుకోవాలని మీ సహదా అనే ఉద్దేశం తెలుపుతుంది. 2 నమాజ్. ఏ ముస్లిం సోదరులైతే ఈ రోజున నమాజ్ చేస్తున్నారు, రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తున్నారు. ఏ మతంలో లేనటువంటి పద్ధతి ఈ ముస్లిం మతంలో ఉంది. కాబట్టి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నా. నమాజ్, మోకాళ్ళ మీద కూర్చుని నుదుటి నేలకి తాకిస్తూ ఎన్నగూడని మాటలు విన్నా, మాట్లాడకూడని మాటలు మాట్లాడినా, పీల్చవలసిన వాసన పీల్చినా, చూడకూడని పనులు చూసినా అల్లా ముందు మోకరిల్లి, స్వామి నేను తప్పు చేశాను, నన్ను క్షమించని చెప్పి రోజుకు 5 సార్లు ముస్లిం సోదరులు చేసే నమాజ్ అన్నిటికంటే గొప్పదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే మనని భూమి మీద భరించేది ఈ భూమాత. అందుకనే మన నుదుటిని భూమికి తాకిస్తూ మోకాళ్ళ మీద మోకరెళ్ళి తల్లిదండ్రుల కంటే మనకి జన్మనిచ్చి మనకి పెంచి మనల్ని పెద్ద చేస్తున్న ఈ భూమి మీద నుదుటిని తాకిచ్చి అల్లాని కోరుకుంటున్నాం. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించాలా అని చెప్పి కోరుకునే ముస్లిం సోదరుల మీద నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా జాకత్, ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో, ఆర్థికంగా ఎదుగుతున్నారో, తన సంపదలో కనీసం 10% భాగానైనా నీ తోటి సోదరులకు పంచండి, నీ తోటి ముస్లిం సోదరులకి ఆర్థిక సహాయం చేయండి. ఎవరైతే పేదవారుగా ఉన్నారో వారిని కూడా మీ పక్కన చేర్చుకోండి, వారిని ఆలింగనం చేసుకోండి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి అని చెప్పి మన ఖురాన్ చెబుతుంది. కాబట్టి ముస్లిం సోదరులు ఎక్కడైనా ఒక పేదవాడు ముస్లిం సోదరుడు కనిపిస్తే వాడిని ఆర్థికంగా పెంచేదానికి మీ ముస్లింలు చూపేటువంటి చొరవ, ఒక ఇల్లు చనిపోతే అందరూ పోయి పాడిపోసే విధానం, డబ్బు కాదు, సంపద కాదు, అన్నిట్లోనూ మేము తోడుంటామని చెప్పే మీ ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రోజా, ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఆ ముస్లిం సోదరులు సంవత్సరానికి ఒక్కసారి రంజాన్ మాసంలో ఉపవాసాలు చేయాలి. అల్లా కోసం గాలిని, నీరుని తాగకుండా, ఉమ్ము కూడా మింగకుండా, ఇంద్రియాలన్నిటిని జయిస్తూ మనం అందరూ కూడా ఉపవాసం చేసి అల్లాకి కృతజ్ఞత తెలియాలని చెప్పేదే రోజా. ఈ 4తో పాటు జీవితంలో ఏదో ఒక రోజున మక్కా మసీదును సందర్శించాలి. అతను యాత్రకు పోయినాడు, ముస్లిం సోదరుల యొక్క జీవితం పరిపూర్ణమవుతుందని నమ్మేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా ముస్లిం సోదరులందరూ కూడా మీరు అందరూ కూడా నిర్విఘ్నంగా జరుపుకునేటువంటి కార్యక్రమాల్లో పేరు పేరున ముస్లిం సోదరులకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం నా జీవితంలో నా ఊపిరి ఉన్నంత కాలం ఉదయగిరి దర్గా నా హృదయంలో, అల్లా నా హృదయంలో ఉంటాడని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఉదయగిరి మనది, మన ప్రాంతాన్ని తప్పకుండా ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వ హయాంలో తప్పకుండా ఉదయగిరి కాకర్ల సుదేష్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, అన్నతో పాటు కలిసి నేను కూడా నడిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి
కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి సదావకాశాన్ని నాకు కల్పించినటువంటి ఉదయగిరి ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ బిడ్డ కావలలో ఉన్నాడు. కావలలో మీకు ఇబ్బంది అంటూ వస్తే మీకు కావ్యకృష్ణ అండ ఉన్నాడు నమ్మండి. ఇబ్బంది వచ్చిన రోజు కావలికి రమ్మని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.